कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. పరమ పూజ్యుడైనటువంటి బ్రహ్మ విద్యా వైభవమును ఆశ్రితులకు ఉపదేశించుటకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద పరబ్రహ్మ స్వరూపమునకు ప్రణామములు. నేనెవరు, నేనెందుకు జన్మకొచ్చాను, నన్ను నేను తెలుసుకోవడానికి మార్గం ఏది, ఈ విషయాన్ని నాకెవరు తెలియచేస్తారు, అంతటి రహస్యమెరిగిన పుణ్యాత్ములను దర్శించే అదృష్టము నాకుందా? అవురా, నాకు ఆ భాగ్యం ఉంటే అటువంటి మహాపురుషులు నాకు ఎదుటపడేది ఎప్పుడు ఎప్పుడు అని ఎవడు తప్పిస్తాడో వాడే మానవుడు, మానవ జన్మను సార్థకము చేసుకోవడానికై జన్మించిన కారణ జన్ముడు. శ్రీకృష్ణ భగవానుని యొక్క సంకల్పం ఏమిటి అంటే, మన అంతర్శత్రువు మనస్సు. ఈ మనస్సును ఆత్మకు ఎదుటపరచకపోతే నెక్స్ట్ మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది. ఆ జన్మలో కూడా ఆత్మను తెలుసుకోకపోతే మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా ఆత్మను తెలుసుకోకపోతే జీవునికి మోక్షము లేదు. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి శత్రువు ప్రతి జన్మలో నా జీవుణ్ణి శరీరములో ఇరికిస్తూ ఉన్నది. ప్రతి జన్మలోనూ సుఖదుఖాలతో జీవుణ్ణి అశాంతికి గురి చేస్తూ ఉంది. ఒక్కొక్క జన్మలో ఆ శరీరము ఆయుష్ పూర్తయి పడిపోయే లోపల ఎన్నిసార్లు ఏడిపిస్తుందో, ఎన్నిసార్లు బాధిస్తుందో ఈ మనస్సు జీవుణ్ణి. ఎన్నో కారణాలను సృష్టించి ఇలా వేధిస్తూ ఉంది ఇది. కాబట్టి శరీరం అనేటువంటి పంజరములో జీవుణ్ణి ఇరికించి నిత్యము అనంతమైనటువంటి దుఃఖాలకు గురి చేస్తూ ఉన్నటువంటి ఈ మనస్సు అనే శత్రువును జయించదగినటువంటి ఉపాయాన్ని ఇప్పుడు ఉపదేశించాలి అనేటువంటి ఆలోచనతో భగవంతుడు అర్జునుడిని అట్ట కారణమే ఏది ధనుర్బాణాలను కింద వేసినటువంటి అర్జునుడిని పురస్కరించుకొని అర్జునుడిని యుద్ధము చేపించాలనేదే కాదు ప్రధానంగా స్వామి యొక్క అభిప్రాయం. యావత్ సృష్టికి జీవన్ముక్తిని ప్రసాదించాలి అన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అది మనకు ప్రతి శ్లోకములోనూ కనపడుతుంది. ప్రతి శ్లోకములోనూ కనపడుతుంది. భగవానుడు జీవుని యొక్క విముక్తిని గూర్చే మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. తరువాత ఇంకొక రహస్యం ఏమిటి అంటే, మన యొక్క ధనస్సు మనస్సు, మన యొక్క బాణము పరమహంస. మనస్సు అనేటువంటి ధనస్సుకు గురువాక్యం అనేటువంటి పరమహంస అనే బాణాన్ని ఎక్కుపెట్టి లాగి లాగి వదలాలి. అందుకు ప్రతి హంసను బాగా లాగి లోపల నిలుపుకొని భ్రూమధ్యములో దృష్టి కరెక్ట్గా చలించకుండా నిలుపుకొని వదులుతూ రావాలి. దృష్టి కరెక్ట్గా నిలుపుకొని ప్రతి రేచకాన్ని, ప్రతి పూరకాన్ని కుంభకము చేసి రేచించాలి. ప్రతి పూరకాన్ని కుంభకము చేసి రేచించాలి. ఇక్కడ పూరకము అంటే లోపలికి తీసుకోవడం, రేచకము అంటే వెలుపలికి వదిలిపెట్టడం.
ప్రతి పూరకాన్ని కుంభించడం అంటే ప్రతిసారి హంసను లోపల నిలుపుకొని దృష్టిని కదలనివ్వకుండా నియమించి బాణాన్ని వదిలిపెట్టాలి. దీన్ని కిందేసేసాడు ఇతడు. దేన్ని? ఈ మనస్సును, ఈ పరమహంసోపాసన అనే బాణాలను, మనస్సు అనే ధనస్సును, పరమహంసోపాసన అనే బాణాలను రెండింటినీ జార విడిచేసి కూర్చున్నాడు. అందువల్ల ఈయనకి మనోజయం ఎట్లా కలుగుతుంది? అంతర్శత్రువుల పట్ల విజయం ఎట్లా కలుగుతుంది? యుద్ధమే చేయని వానికి ఎదురుగా ఒక బలవంతుడైనటువంటి శత్రువు వచ్చి నిలబడుకున్నాడు. ఒరే నాయన, ఊరికే యుద్ధం చేయడం ఎందుకు, దెబ్బలు తగులుతాయి, నొస్తుంది ఇదంతా, నువ్వు ఓడిపోయినానని చెప్పురా, నేను గెలిచిపోతాను అని అనుకుంటే వాడు ఓడిపోయినానని ఒప్పుకుంటాడా? వాడు తోలు తీసేస్తానేనని చెప్పి తిరగబడతాడు వాడు. అట్లా మనసా, నీతో నేను యుద్ధం చేయలేను, నువ్వు భలే గట్టిదానివి, భలే మొండిదానివి, నువ్వు ఓడిపో, నాకు లొంగిపో నువ్వు అని అంటే ఊరికే లొంగుతుంది. అది నిన్ను ముప్పు తిప్పలు పెడుతుంది. అది ఊరికే లొంగదు. ఎట్లాంటి వానికైనా కానీ శత్రువు అనిపించుకున్నటువంటి వానికి వాందే అన్యాయమైనా కానీ వాడే నెగ్గాలనుకుంటాడు, దేంట్లోనైనా వాడే గెలసాలనుకుంటాడు. నువ్వు ఎట్లా గెలవాలని అనుకుంటావో యుద్ధంలో వాడు అట్లే కదా అనుకుంటాడు. అట్లాగా మనసు అనేటువంటిది కూడా ఊరికే లోపడిపో నాకు అని అంటే అది లోపడదు. నువ్వు లోపడు నాకు అంటుంది. అది నువ్వు లోపడరా నాకు అని మనమంటే నువ్వు లోపడు ముందు అని వాడు అంటాడు. ఎందుకన్నాడు? నీకు బలం ఉంటే ఎదిరించి జయించు, అప్పుడు నువ్వు చెప్పకపోయినా కానీ పట్టుబడిపోతాడు వాడు. అట్లాగా ఈ అర్జునుడు మనస్సు అనే ధనస్సును, పరమహంస అనేటువంటి బాణాలను రెండింటినీ కిందేసేసి ఉండే దానివల్ల పరాజితుడయ్యున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా మనస్సు అనే ధనస్సును, హంస అనేటువంటి బాణాలను కిందేసుకొని ఏడుస్తూ ఉన్నాం. ఈ ఏడుపంతా దానివల్ల వచ్చింది. ఎవడైతే ఆ ధనస్సును ఎత్తుకుంటాడో, ఆ బాణాలను ఎవడైతే ఎక్కువ పెడతాడో వాడికి తప్పకుండా దైవానుగ్రహం ఉన్నవాడు తప్ప గాంధీవాన్ని ఎత్తుకోడు. దైవానుగ్రహం ఉన్నవాడు తప్ప బాణాన్ని సంధించలేడు. ఆ దైవానుగ్రహమే ఇప్పుడు అర్జునుడికి తోడయ్యి బోధన అందిస్తూ ఉంది. అందుకే శిష్యుడు ముందు వినాలి, క్లారిటీగా వినాలి, మనస్సుకు బాగా అవగాహన చేసుకోవాలి. ఇది యథార్థము, ఇది సత్యము, ఇందులో తప్పు లేదు, ఇది వినకనే మనం ఇలా చెడిపోయినాము, విని తన్ను తాను సవరించుకోకనే మనము ఇలా యోగము విషయములో దిగాల పడిపోయినాము. తనను తాను సంస్కరించుకోవాలంటే తనను గురించి తాను వినాలి. ఇది మన చరిత్ర అని శిష్యుడు గురువు నుంచి బోధన చక్కగా విని తనను తాను ఉద్ధరించుకోవడానికి సంసిద్ధుడవ్వాలి. అందుచేత గురువు ద్వారా చక్కగా విని అవగాహన చేసుకొని డౌట్లన్నీ క్లియర్ చేసుకొని యుద్ధం చేయడం కరెక్టా, విరమించడం కరెక్టా అనేది ఆయన బోధలో నీకు తెలియబడుతుంది. కాబట్టి ఏ యుద్ధము? శత్రువులతో బయట ఉన్నటువంటి శత్రువులను జయించడం బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరంగములో ఉండేటువంటి శత్రువులను జయించడం అంతరేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహము అవసరమే, అంతరేంద్రియ నిగ్రహము అవసరమే. బాహ్య శత్రువులను జయించడం అవసరమే క్షత్రియునికి, అంతర్శత్రువైనటువంటి మనసును జయించడము కర్తవ్యమే. అంచేత మనమందరము కూడా అర్జునుడిలాగా ధనుర్బాణాలను కింద వేసేసిన దానివల్లనే ప్రతి జన్మలోనూ మనసుకు ఓడిపోతూ ఉన్నాము. మనసుకు ఓడిపోయిన దానివల్ల మనస్సు వేసే శిక్ష ఏంది అంటే, మనసుకు కొంత సైన్యం ఉంది. ఏమిటా సైన్యము? జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, 10 ఇంద్రియాదులు, 5 తన్మాత్రలు, పంచతన్మాత్రలు, మనోబుద్ధి చిత్త అహంకారములు, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు, ధనేషణ దారేషణ పుత్రేషణ, లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, రూపమదం, యవ్వనమదం, విద్యామదం, కులమదం అనేటువంటి యొక్క అష్టమదములు, ఇన్ని గుణములతో, ఇన్ని దుర్గుణాలతో అది సమిష్టిగా కలిసి తాను ఒక గ్రూపు తయారు చేసుకొని మెయింటైన్ చేస్తూ ఉంది. అది అందువల్ల ఈ శరీరం పడిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక శరీరం ఏర్పాటు చేసుకుంటుంది.
తేనెటీగలు కదా, మనం ఒక చోట తేనె పెరుక్కునేసినాం అనుకో, ఆ బ్యాచ్ అంతా పోయి ఇంకొక చోట పోయి మళ్ళీ తేనె బెరడు పెడతాయి. ఆడు కూడా ఎవడైనా పశువులు కాపరి తేనె పెరికేసాడు అనుకో, ఇంకొక చోటకి పోయి మళ్ళీ లేచిపోయి అవన్నీ మళ్ళీ వాటి దగ్గర వర్క్ ఉంది, అందువల్ల మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ తేనె పెడుతూ ఉంటాయి. అలాగే ఈ శరీరం పడిపోయిందనుకో, ఇంకొక శరీరం తయారు చేస్తుంది, దాంట్లో ఇరికిస్తుంది జీవుణ్ణి. అది పడిపోయిందనుకో, ఇంకొక దాంట్లో తగిలిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి జన్మలోనూ జీవుణ్ణి తన స్వాధీనం చేసుకొని ఉంది. జీవుడు దానికి దాసుడైపోయి ఉన్నాడు, దానికి లోపడిపోయి ఉన్నాడు. దానికి లోపడిపోయి ఉండడం వల్ల, దానికి హ్యాండ్ ఓవర్లో వీడు పట్టుబడిపోయి ఉండే దానివల్ల దానికి ఇష్టమైనటువంటి జన్మలో తగిలిస్తుంది, దానికి ఇష్టమైనటువంటి కర్మలను చేపిస్తుంది, తనకిష్టమైనటువంటి రీతిలో జీవుణ్ణి ఏడిపించి 3 చెరువులు నీళ్లు దాపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి ఇంత ప్రమాదము జీవులకు ఎదురుపడతా ఉంది. కాబట్టి ఒక దేశం కాదు, ఒక ఊరు కాదు, ఒక కులము కాదు, ఒక జన్మ కాదు, అనేకమైనటువంటి జన్మాలలో తగిలించి జీవులను నాశనం చేస్తూ ఉంది ఇది. కాబట్టి జీవులకు ఈ ఉపద్రవం నుంచి జీవులను ఉద్ధరించాలి అని ఒక గొప్ప మహత్తరమైన సంకల్పంతో భగవానుడు ఈ గీతను ఉపదేశించాడు. కాబట్టి మనమందరము కూడా మన శత్రువైనటువంటి యొక్క మనస్సును, శత్రువైనటువంటి మాయలమారి మనస్సును జయించుట కొరకై ఇప్పుడు మనం పరమహంసోపాసన అనేటువంటి యొక్క ధనస్సును చేత ధరించి మనస్సుతో యుద్ధము చేసి మనస్సులో ఉన్నటువంటి యొక్క దుర్గుణములన్నిటినీ జయించి భగవద్ అనుగ్రహముతో, భగవంతుని యొక్క బోధతో మన మనస్సును మనమే సంస్కరించుకొని దుర్గుణములతో కూడినటువంటి మనస్సును సద్గుణములతో దాన్ని తీర్చిదిద్దుకోవాలి. మనస్సు చెడ్డది కాదు, మనస్సు మంచిదే, కానీ అది చేసిన సవాసములు మంచివి కాదు. ఇది మనస్సు మంచిదే కానీ దానికి సరి అయినటువంటి యొక్క సహవాసము లేదు. సహవాసం గుణదోషం. ఎటువంటి వాళ్ళ సవాసం చేస్తావో అటువంటి వాళ్ళ స్వభావాలు నీకు వచ్చేస్తాయి. అందువల్ల సాధు సత్పురుషులతో స్నేహము చేయాలనే కానీ దైవ చింతన లేనటువంటి వాళ్ళతో స్నేహము చేయడం ప్రమాదకరం. అంచేత అనేక జన్మల నుంచి మనకు దైవ సంబంధమైనటువంటి మార్గములో నడుచుకునేటువంటి మహాత్ముల సాహచర్యానికే దూరం అయిపోయి బతికిన దానివల్ల మన మనస్సు ఇలా తయారైపోయింది, మనం ఇలా తయారైపోయినాము. కాబట్టి సర్వసంగ పరిత్యాగులు, సర్వజ్ఞులు, దయాసముద్రులైనటువంటి యొక్క మహాత్ములను ఎప్పుడు మనము దర్శించగలుగుతాము, వారిని సేవించగలుగుతాము అంటే హృదయములో నిరంతరము పరిధీరుడై భగవంతుని ప్రార్థించినటువంటి వానికే మహాత్ముల సాహచర్యం సాధ్యమవుతుంది, సులభంగా లభిస్తుంది, లేకపోతే లభించదు. కాబట్టి గర్వము లేకుండా ఉండడం, వినయం కలిగి ఉండడం, మౌనంగా ఉండడం, మితభాషణ కలిగి ఉండడం, ఇటువంటి యొక్క సద్గుణాలన్నీ కలిగి ఉన్నప్పుడే మహాత్ముల సాన్నిధ్యం మనకు లభిస్తుంది, అది లేకపోతే లభించదు. అందువల్ల శ్రవణమీ రీతి పొంది ఈ విధంగా వినాలి అర్జున అన్నాడు. వినాలి, ఇలా వినంగా సంస్కారమంది ఎప్పుడు శ్రవణము చేస్తావో అప్పుడే నీ మనసులో ఏది సత్యమో దాన్ని సంస్కరించుకుంటుంది నీ మనస్సు అంటాడు. సంస్కరించుకోవడం అంటే ఏమి? కాపాడుకుంటుంది. దేనిని? సత్యాన్ని కాపాడుకుంటుంది, సత్యాన్ని గౌరవిస్తుంది, అసత్యాన్ని తృణీకరిస్తుంది. నీదు బుద్ధి సమాధిలో నిశ్చలముగా ఎప్పుడు నిలువంగబడునో నీవప్పుడే పార్థ బుద్ధియోగంబు నిజముగా 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 పొందగలవు. అర్జున, వింటున్నావా? ఇది వరకు విన్నటువంటి యొక్క ధర్మములన్నీ మనస్సులో భద్రపరుచుకుంటున్నావా అని ఒక చిన్న హెచ్చరిక.
శ్రవణమీ రీతి పొంది. శ్రవణం వినడం, ఇది ఇంతవరకు వినకూడనివి ఎన్నో విని చెవులు చెడిపోయినాయి. వినకూడనివన్నీ, అక్కర్లేని విషయాలన్నీ విని 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 బుద్ధి కకావికలమైపోయింది. అంచేత ఏది వినాలనో దాన్నే వినాలి, వినకూడని దానిని వాటికి చెవి ఇవ్వకూడదు. మా గురుదేవులు చెప్తూ ఉండేవాడు, తరచూ చెప్పేవాడు ఈ వాక్యాన్ని. నాయనా, మనం కడతేరాల అనుకుంటే దేనికి చెవి ఇవ్వకూడదు, దేనికి చూపు ఇవ్వకూడదు నాయన. మన పని మీద మనం ఉండాలి. అట్లా కాకపోతే తగులుకుంటావు నాయన మాయకు అనేవాడు స్వామిగారు. మనం కడతేరాలనుకుంటే దేనికి చెవి ఇవ్వకూడదు, దేనికి మనసు ఇవ్వకూడదు. మన పాటికి మన పని. స్వామి ఏం చెప్పాడో అంతకంటే మించిన సత్యం ఇంకా లేదు అని తెలుసుకున్నావా? ఇంకొకటి ఉందా? దాన్ని ఇంకెందుకు వెతుకుతావు? స్వామి ఏం చెప్పాడో అంతకు మించినటువంటి సత్యం ఇంకా లేదు అని తెలియబడింది. ఇంకా ఏమో ఉందని ఎందుకు వెతుకుతావు? ఇంకేమీ లేదు, అంతకు మినహా ఏమీ లేదు. కాబట్టి పరమహంసను 24 గంటల సేపు ధ్యానం చెయ్యి, ఒక పగులు కూర్చొని ధ్యానం చెయ్యి. మరుసటి రోజు గిన అది నిన్ను నోరు జర్నిస్తే గన అప్పుడు అడుగు నన్ను. అంతెందుకు, 1 గంట సేపు ధ్యానంలో కూర్చుంటే వెంటనే మాట్లాడాలి అంటే నోరు పెగలదు, మనసు ఒప్పుకోదు. నిజంగా ధ్యానంలో 1 గంట సేపు కూర్చుంటే ధ్యానంలో నుంచి లేవగానే మాట్లాడడానికి మనస్కరించదు. మరి నిరంతర ధ్యానపరుడు ఒక వ్యక్తి ఊరికే అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు అనంటే వాళ్లకు యోగములో గ్రిప్పు లేదు. వాళ్ళ మనస్సుకు యోగము యొక్క టేస్ట్ తెలియలేదు కాబట్టి అది బయట పెరుగుతూ ఉంది. ఆ యోగము యొక్క మాధుర్యాన్ని రుచి మరిగింది అంటే అసలు మళ్ళీ అది మనసు నోరే విప్పదు. ఇది మనకు ప్రత్యక్షంగా మనకు చూపించినటువంటి మహర్షి అరుణాచల రమణ మహర్షి. పెదవులే విప్పేవాడు కాదు ఆయన. అది చెప్తున్నాడు, నీదు బుద్ధి సమాధిలో నిశ్చలముగా ఎప్పుడు నిలువంగబడును. చెలింపని చలనము లేనటువంటి స్థితి మనస్సుకు ఎప్పుడు కలుగుతుంది? ఇది నీదు బుద్ధి సమాధిలో నిశ్చలముగా, మనస్సు నిశ్చలంగా ఎప్పుడు నిలుస్తుంది అంటే భోజనం పెట్టకముందు నాయన భోంచేస్తావా అని అడిగితే అవునమ్మా భోంచేయాలమ్మా ఆకలిగా ఉందమ్మా అంటాడు. భోంచేసిన తరువాత నాయన భోంచేస్తావా అని అంటే వద్దమ్మా ఇప్పుడే భోంచేసినాను వద్దమ్మా అంటాడు. అంతకుముందు భోంచేయాలమ్మా అన్నవాడు భోంచేసిన తరువాత అడిగితే ఇప్పుడే భోంచేశానమ్మా ఇంక వద్దు అని అంటాడు. కావాలనిపించింది ఎప్పుడు? పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు. వద్దమ్మా అని చెప్పింది ఎప్పుడు? పొట్ట భర్తీ అయినప్పుడు కదా. అలాగే మనస్సును ఎవడు సత్యముతో భర్తీ చేస్తాడో వాని మనస్సు అప్పుడు నిర్మలంగా ఉంటుంది. ఎవరి మనస్సు లోపల ఖాళీగా ఉంటుందో వాని మనస్సే ఎప్పుడు వాగుతూ ఉంటుంది, నిలకడ లేకుండా ఉంటుంది. మనస్సుకు నిలకడ లేదు అంటే దానికి అందించాల్సింది తగినంత అందించలేదు, అందువల్ల నిలకడగా లేదు.
దానికి అందించాల్సింది ఏది? భోగములు కాదు, భోగములు కాదు, యోగము. భోగములతో మనస్సు విజృంభించేస్తుంది, ఇంకా యోగముతో మనస్సు శాంతిస్తుంది. ఇంకా భోగములతో విజృంభిస్తుంది మనస్సు. ఒరే, ఇంతకుముందు జన్మలో నన్ను ఇట్లాగే నాశనం చేసావురా, మళ్ళీ భోగముల వైపుకే నన్ను మరలిస్తున్నావు, నన్ను జడుస్తున్నావు కాబట్టి నిన్ను జడిసేస్తానేని అంటుందట మనస్సు. నన్ను సరి అయిన దోవలేకి త్రిప్పలేదు కాబట్టి నిన్ను కూడా మోక్ష మార్గం వైపుకు నేను పోనీయను అంటుందట మనస్సు. నన్ను జడిస్తే నిన్ను జడుస్తా నేను, కాబట్టి నన్ను సరి అయిన మార్గంలోకి ఏనాడు తిప్పుతావో ఆ రోజే నీకు నేను సహకరిస్తానంటుంది మనస్సు. అందువల్ల మనస్సును మనము ఎంత కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకున్నా యోగము చెయ్యందిగాక అది లోపడదు. అందువల్ల నువ్వు ఏం చేయాల్సిన పనిలే, గురువు చెప్పింది చేస్తూ వచ్చినట్లయితే మనస్సు, ఇందాక చెప్పుకున్నాం కదా, కడుపు భర్తీ చేయక మునుపు కావాలంటుంది, ఆహారము నిండుగా పెట్టిన తర్వాత వద్దని ఎట్లా అంటుందో అలాగే మనస్సును యోగముతో నింపితే తృప్తిగా ఉంటుంది. భోగములతో నింపాలనుకుంటే నిన్నది చెలింపచేస్తూ ఉంటుంది. కాబట్టి నీదు బుద్ధి సమాధిలో నిశ్చలముగా ఎప్పుడు నిలువంగబడునో. క్వశ్చన్ మార్క్ ఇచ్చేసినాడు ఆడ. ఏమని? ఎప్పుడు నీ మనస్సు నిశ్చలంగా నిలబడుతుందో, ఎప్పుడు, ఒక ప్రశ్న అది. ఎప్పుడు నువ్వు సాధన ప్రారంభిస్తావో అప్పుడు నిశ్చలంగా ఉంటుంది అది. ఎంతవరకు నువ్వు సాధనను ప్రారంభము చెయ్యవో అంతవరకు అది నిశ్చలంగా ఉండదు. అందువల్ల ఇక్కడ ఎప్పుడు అంటాడు. ఎప్పుడు నీదు బుద్ధి సమాధిలో నిశ్చలముగా ఎప్పుడు నిలువంగబడును. ఓ మనసా, గీత చాలాసార్లు చదివేశాను నేను, ఏమి నువ్వు ఇంకా నిలబడలేదే అని అంటే, గీత నువ్వు 1000 సార్లు చదువు, అది నిలబడదు. ఏమి గీత మనసుకు ఎక్కించినావా అది చెప్పు ముందు. మనసుకు ఎక్కించడం అంటే ఏమి? ఇంతకుముందు చెప్పాను నేను, మొన్న ఎప్పుడో చెప్పాను. గీత అంటే ఏమి? త్రాగుట. గీత 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 గీ ఏమి త్రాగుట? త్రాగుట అంటే పీల్చుకొనుట. దేన్ని పీల్చుకొనుట? అమృత స్వరూపమైన పరమహంస తారక బ్రహ్మమును పీల్చుకొనుట. ఇది గీత. ఈ గీతని ఇలా పానము చేస్తే, గీతామృతాన్ని పానము చేసిన వానికి మనస్సు నిశ్చలంగా నిలబడుతుంది. అందువల్ల ఇక్కడ ఎప్పుడు క్వశ్చన్ చేశాడు అక్కడ, ఎప్పుడు నిలువంగబడునో నీవప్పుడే పార్థ బుద్ధియోగంబు నిజముగా పొందగలవు. కాబట్టి ఎప్పుడు నీ మనస్సు నిశ్చలంగా నిలబడుతుంది, ఎప్పుడు సాధన ప్రారంభిస్తావో అప్పుడు అది నిలబడుతుంది. అప్పుడు బుద్ధియోగంబు నిజముగా పొందగలవు. ఇది అబద్ధం కాదు, ఇది శాసనం అని చెప్పాడు స్వామి గారు. నిజం, నిజం, తప్పకుండా ఇది నీకు కుదురుతుంది. పరుల మాట వినగరాదు, ఆజ్ఞ మీరరాదు, అరయ గురుని ఆజ్ఞ చేయరాదు భక్తుడబల. నిజంగా గురుభక్తి కలిగినటువంటి వాడు, భక్తి శ్రద్ధలు లేనటువంటి వాళ్ళ మాటలు వినకూడదు అనేసాడు. ఒకే మాట. ఎవనికి భగవద్భక్తి ఉండదో ఏమి వాని మాటే వినకూడదు, అసలు వానితో మాట్లాడకూడదు అన్నాడు. ఎందుకంటే మనసు చెడిపోయిన వాడు. మనసు చెడిన వానితో మాట్లాడితే నువ్వు అంతంత మాత్రంలోనే ఉండవు. ఇప్పుడు నువ్వు అంతంత మాత్రంలోనే ఉండవు.
దానికి తోడుగా మనసు చెడిన వాని మాటలు విన్నావా, శుద్ధంగా నువ్వు కూడా చెడిపోతావు. దీంట్లో డౌట్ లేదు. అందువల్ల మనసును సంస్కరించుకుని ఉన్నటువంటి పుణ్యాత్ములతో మాట్లాడాలి. కానీ అందువల్ల హరిభక్తులతో మాటలు ధరణి నడుచడని పుణ్యధనముల మూటల్. హరిభక్తులతో మాట్లాడు, ఎప్పటికీ చెడుపు లేకుండా ఉండేటువంటి పుణ్యం అనే ధనాన్ని మూటగట్టి పంపించేస్తారంట వాళ్ళు. వరముక్తి కాంత తేటలు హరిసద్వర్గంబు చొరని అరుదగు కోటల్. కాబట్టి భక్తి లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలను చెవికెక్కించుకోవద్దు. అట్లా మాటలు విని 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 కలత చెంది ఉన్నటువంటి నీ మనస్సు బాగా కలత చెందిపోయి ఉంది. ఈ అక్కర్లేని మాటలన్నీ విని 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 చెడిపోయింది బుద్ధి. అందువల్ల నా మాట వినరా నాయనా, నేను చెప్పానే ఆ మాట గుర్తుపెట్టుకోనరా నాయన. అందుకు తల్లి వంటి గురుని బోధ తప్పక మది నుంచరా. మనసులో ఏది ఉంచాలా? తల్లి వంటి గురుని బోధ తప్పక మది నుంచరా. గురువును తల్లితో పోల్చి చెప్పాడు నారాయణ స్వామి గారు. తల్లి ఒళ్ళోనే ఉచ్చబోసిన ఆమె సంతోషంగా వాటిని పరిశుభ్రం చేసుకుంటుంది. ఒళ్ళోనే మలమూత్రాలు విసర్జించిన సంతోషంగా తల్లి నవ్వుతూ వాటిని పరిశుభ్రం చేసుకుంటుంది, బిడ్డను పరిశుభ్రం చేస్తుంది. అలాగే గురువు శిష్యుణ్ణి పరిశుద్ధుణ్ణి చేస్తాడు, వాని మాలిన్యాన్ని కడిగిస్తాడు, వాడిని తనంతటి వాడినిగా చేసుకునే మనస్తత్వం కలిగిన వాడు గురువు ఒక్కడే. మీరు ప్రపంచంలో ఎవరినన్నా చూడండి, నీకంటే పెద్ద అధికారులను చూడు, నిన్ను తక్కువగానే చూస్తూ ఉంటాడు వాడు. నీకంటే పైనుండే అధికారులను చూడు, నిన్ను తక్కువగానే చూస్తూ ఉంటాడు. కానీ గురువు అలా కాదు. గురువు ప్రతి ఒక్కరిని తనతో సమానునిగా చూస్తాడు, తనకంటే ఎక్కువగా భావిస్తాడు. రామకృష్ణ పరమహంస ఒక చెప్పేవాడు, ఆయన నా శిష్యులే నాకు దేవుళ్ళమ్మా అని చెప్పేవాడు. ఆయన నా శిష్యులకు నేను ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటానని చెప్పేవాడు ఆయన. అంటే ఎందుకు ఆయన అలా చెప్తాడంటే, నా ప్రతిబింబాన్ని వాళ్ళల్లో చూస్తున్నాను, వాళ్ళల్లో ఉండేది నేనే. నేను ఏ దేవతను ఆరాధిస్తున్నానో ఆ దేవత వాళ్ళ యందు నాకు కనపడుతూ ఉంది. నా ఆరాధ్య దైవము నా శిష్యుల్లో నాకు సాక్షాత్కరింపజేస్తూ ఉంది. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళే నా శిష్యులు అని చెప్పేవాడు మహాత్ముడైన. మరి అలాంటి మనస్సు కలిగినటువంటి వాడు గురువు. అందుకే గురువు ఎప్పుడు కూడా శిష్యుణ్ణి శిష్యుడిగా చూడడు, శిష్యుణ్ణి తనకంటే ఎక్కువగా గౌరవిస్తాడు. కానీ ఇది అహంకారం ఉన్నంత వరకు నువ్వు వాడు ఉండాలా, నేను ఏడు ఉండాలా. ఎంతవరకు ఎప్పుడు నీకు అహంకారం సంపూర్ణంగా తొలగిపోతుందో అప్పుడు నువ్వు వేరు నేను వేరు అనేటువంటి తేడాలు ఉండవు. అయినా శరీరములో ప్రాణము తగులుకొని ఉండే అంతవరకు శిష్యుడు దాసుడుగానే జీవించాలి, అది వాని ధర్మం. మా గురుదేవులు వారు ఒకసారి నేను అట్లా పాదాల దగ్గర కూర్చొని ఉన్నా, మా గురువు గారి దగ్గర సుబ్బదాస యోగీంద్రుల వారి ఆరాధన. ఆ ఆరాధనలో సుబ్బదాస్ స్వామి గారి యొక్క ఫోటోను అట్లా కుర్చీలో పెట్టారు. భక్తులందరూ వచ్చి విడిపూలు పెట్టుంటారు అక్కడ ఒక పెద్ద గంపలో. ఆ విడిపూలు ఎత్తుకొని సుబ్బదాస్ స్వామి గారి పాదాల ముందు వేసి నమస్కారం చేసుకొని మళ్ళీ మా గురువు గారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని ఇట్లా పోతూ ఉంటారు జనాలంతా. ఆ గంపలో ఉండే పూలు అయిపోయినాయి. ఆ
అయిపోతే సుబ్బదాస్ స్వామి పాదాల దగ్గర వేసిండే పూలు ఎత్తుకునేది, గంపలో పూలు లేవు కదా, అందుకని సుబ్బదాస్ స్వామి పాదాల దగ్గర వేసిండే పూలు ఎత్తుకొని వచ్చింది మా గురువు గారి పాదాల కాడ వేయడం కోసం. స్వామిగారు ఇట్లా మలుకొని ఉన్నాడు, ఆ అమ్మ పాదాల దగ్గర సుబ్బదాస్ స్వామి దగ్గర పాదాల దగ్గర వేసిండే పూలు ఎత్తుకునింది ఎవరూ చూడలే, మేమెవరూ చూడలే, స్వామిగారు కూడా చూడలే. కానీ ఆమె పూలు ఆడ ఎత్తుకునింది, ఇంక దగ్గరకు వచ్చి ఇంక మా స్వామి పాదాల మీద వేస్తుంది అంతే. అంటేనే అమ్మా అమ్మా అన్నాడు ఆయన, ఎగిరి దూకేసినాడు అట్లే. ఆ పూలు ఇక్కడ వేయకూడదమ్మా, తప్పమ్మా, లేచేసాడు సింహాసనం అమ్మా, మంచం మీద నుంచి లేచేసాడు, ఎగిరెట్టు పడాడు. ఆ పూలు అక్కడే వేసిరమ్మా అని చెప్పి మన అక్కడ వేసి, నాకు ఇప్పుడు కూడా ఒళ్ళట్టి సెమరకాయలు కాసేసి చలికాయలు కాసేసిన చోట ఎగిరెట్లు పడాడు మంచం మీద నుంచి స్వామిగారు. నేను దాసున్నమ్మా, ఆయన భగవంతుడమ్మా అని ఒక 4-5 నిమిషాలు స్వామిగారు ఆ ప్రకంపనను సర్దుకోలేకపోయాడు. అదండి గురుభక్తి. శిష్యుడు అలా ఉంటాడు. ఆ శిష్యుడు గురువుని ఎంత ఆరాధిస్తున్నాడో మనకు అక్కడ కనపడుతుంది. గురువు అంటే ఎంత భయభక్తులు కలిగి మెలుగుతాడో మనకు అక్కడ కనపడుతుంది. అందుకే కదా వాళ్ళు గురువుని అలా హృదయంలో పెట్టుకొని గురువు కల అంకితమై జీవించిన దానివల్లనే వాళ్ళు ఈరోజు గురువులై ఆరాధింపబడుతున్నారు. గురుధర్మం ఏమిటి అనేది మనకు నేర్పించగలిగారు వాళ్ళు. గురువు దగ్గర ఎట్లా జీవించాలి, గురువు అంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు అని మనం వాళ్ళ దగ్గర ఈరోజు మనం తెలుసుకొని అలా మెలుగుతున్నాము అని అంటే అది వాళ్ళు పెట్టినటువంటి జ్ఞానభిక్ష. కాబట్టి శిష్యుడు ఎంత మహోన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న దాసుడుగా జీవించాలి. జీవుల యొక్క బాధలకు తగినటువంటి ఉపశమన వ్రతాలు, జీవుల బాధలు ఉపశమింపడానికి అనేక వ్రతాలు చెప్పబడి ఉన్నాయి. ఏమి అవన్నీ విని 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 అది కరెక్టా, ఇది కరెక్టా, ఆ పూజ కరెక్టా, ఈ పూజ కరెక్టా, ఆ దేవుడు కరెక్టా, ఈ దేవుడు కరెక్టా, ఇట్లాంటివన్నీ విని 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 నీ మనస్సు తికమక పడిపోయిందిరా. ఏమి అవన్నీ పక్కన పెట్టు అన్నాడు. నీ మనస్సు బాగా చెడిపి, అందుకు ఇక్కడ మొదట్లోనే శ్రవణం ఈ రీతి పొంది, ఒక సద్గురువులు ఉపదేశించేది ఫైనల్ కోర్స్, అది పిహెచ్డి కోర్స్. అది ఏమి దానికి మించినటువంటి జడ్జిమెంట్ ఇంక లేదు, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అది. గురువు ఉపదేశించేటువంటి గురువు ప్రవచనం అనేది తిరుగులేని రామబాణం. అది రామబాణం, తిరుగులేదు ఇంక దానికి. అటువంటి యొక్క బోధను శ్రవణం చేయాలి. ఇంతకుముందు పుత్రకామేష్టి యాగములు కావచ్చు, ఇతర దోషాలు పోవడానికి, నవగ్రహ దోషాలు పోవడానికి నవగ్రహ పూజలు కావచ్చు, ఇతర దేవత పూజలు కావచ్చు, అవన్నీ దీనికి సమానం కావు. అందువల్ల దీని దగ్గరకు వచ్చేటప్పటికి చిల్లర రాళ్లకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడును రవరేవరే, చిత్తమందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే. అవన్నీ చిల్లర కింద కొట్టి పాడేసేసాడు అక్కడ. అందువల్ల చిల్లర రాళ్లకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడును రవరేవరే, చిత్తమందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే. ఇది సరే. కాబట్టి నీ చిత్తములో, నీ హృదయాంతరాలములో ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్య పరబ్రహ్మ స్వరూపమును చూచేటువంటి విధానాన్ని నేర్పించేవాడు గురువు. అది కరెక్ట్. అందువల్ల ఇది వరకు వినిందంతా పక్కన పెట్టు అర్జున, నీకు ఎంతో అంత కాస్త జ్ఞానం ఉండదే, ఏమి అది పక్కన పెట్టు, చెప్పింది విను అన్నాడు. భీష్ముని ఏ రీతి మాధవ త్రుంపజూతూ ఇవన్నీ చెప్పినావు చూడు, ఇది దృశ్య పదార్థముల భ్రాంతి అర్జున అన్నాడు. దృశ్య వస్తువులలో మీ అన్న ఒక దృశ్య వస్తువే, మీ అమ్మ ఒక దృశ్య వస్తువే, నీకు సంబంధించిన వాళ్ళందరూ దృశ్య భ్రాంతితో కూడినటువంటి వాళ్ళల్లో ఒక్కరే.
కాబట్టి వాళ్ళందరి యందు అంతర్గతమై ఉన్నటువంటి యొక్క ఆత్మను చూడు. వాళ్ళ యందు అంతర్గతమై ఉన్నటువంటి ఆత్మను చూడు. బాహ్య దృష్టిని వీడు, అంతర్దృష్టితో చూడు. అప్పుడు తల్లి యందు చైతన్యం కనపడుతుంది, తండ్రి యందు చైతన్యం కనపడుతుంది, భార్య యందు చైతన్యం కనపడుతుంది, బిడ్డల యందు చైతన్యం కనపడుతుంది. అందరి యందు ఒకే చైతన్యం ప్రకాశిస్తూ ఉందనేది సత్యం తేలిపోతుంది. వరి పాంచభౌతిక దేహములన్నీ మాయా కల్పితములనేది నీకు దృఢీకరింపబడుతుంది. అది దృశ్యభ్రాంతిని విడచుట. ఇట్లా వినాల. ఇట్లా విని ఇంతకుముందు ఒక మాట చెప్పాడు చూడు అర్జున, నీదు బుద్ధి మోహ నిర్ముక్తమెప్పుడవునో అన్నాడు. ఇంక ఇక్కడేమన్నాడు, నీదు బుద్ధి సమాధిలో నిశ్చలముగా ఎప్పుడు నిలువంగబడునో అని ఇక్కడన్నాడు. కానీ ముందరేమన్నాడు, ఎప్పుడు నీదు బుద్ధి మోహ నిర్ముక్తం ఎప్పుడవునో ముందు శ్లోకంలో చెప్పాడు ఈ మాట. వ్యామోహము, ఈ వ్యామోహం అనే పెనుభూతము నుంచి నీ మనస్సు ఎప్పుడు విడుబడుతుందో అప్పుడే నీవు వినిన అర్థమునకు, నువ్వు వినిన దానికి సార్థకత అప్పుడే. ఎప్పుడు నీ బుద్ధి వ్యామోహము నుంచి విడుబడింది అని అంటే విన్నావు, వినిందానికి ఇది సార్థకత. నీ మనసు ఎప్పుడైతే చలనము లేకుండా నిశ్చలంగా నిలబడుతుందో నీవప్పుడే పార్థ బుద్ధియోగంబు నిజముగా పొందగలవు. మనస్సు నిశ్చలంగా ఎప్పుడు నిలబడుతుంది, దానికి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాను చూడండి. తినకముందు తినాలని అడుగుతాడు, తినేసిన తర్వాత వద్దమ్మా అంటాడు. మనస్సులో యోగశక్తిని నింపక మునుపు చెల్లిస్తూ ఉంటుంది. ఆ యోగశక్తిని మనస్సులో భర్తీ చేస్తే మనస్సు చలనము లేకుండా నిలబడుతుంది. ఇంతే. అందువల్ల మనస్సుకు నిరంతరము పరమహంసోపాసన చెయ్యాలి. ఇక్కడ ఏమవుతుందంటే, నేను ధ్యానం చేస్తానే ఉండా స్వామి, ఏమి అది మాత్రం ఎందుకో కుదరలేదు స్వామి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు ఎదురుగా వచ్చి చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు, చెప్పని వాళ్ళు ఎందరో ఉంటారు. ధ్యానం చేస్తానే ఉండా స్వామి, అయినా మనసు ఎందుకో కుదరలేదు స్వామి అని అంటూ ఉంటారు. ఓటికుండా నీళ్ళల్లో ముంచి పెట్టుకొని ఉన్నంత వరకు అంచులు కాడుకుంటాయి, నిండుకు ఏం కొద ఉండదు. లేవత్తానే జలజల కారిపోతాం. ఓటికుండా నీళ్ళల్లో ముంచి పెట్టుకొని ఉంటే అంతవరకు నిండుకుంటాయి. అట్లా లేవతా ఉంటే జలజల కారిపోతాయి. అరే అట్లా ఉంది మన ధ్యానం. అందువల్ల ఎంతసేపు ధ్యానం చేసినా ఓటుకుండా లేవతే ఉంది, ఖాళీకుండా అయిపోయినట్లు. అందుకు వశముగాని గుణము ఒక్కటుండిన చాలు, జ్ఞానమంత్రయు త్రుటిలోని జారిపోవు, కుండ నీళ్లు పోవ చిల్లి ఒక్కటి చాలదా విశ్వదా విరామునిరవేమో అంటాడు వేమన గారు. సన్న రంధ్రం, పరకపొల్ల అంత రంధ్రం చాలు, కుండకు అడుగును ఒక రంధ్రం ఉంటే చాలు, కడవ నీళ్ళన్నీ దాంట్లోనే వెళ్ళిపోతాయి. దుర్గుణము ఒక్కటి ఉంటే చాలు, ఏమి సద్గుణముల చేత కూడబెట్టినటువంటి యొక్క పుణ్య సంపద పూర్తిగా దాంట్లోనే వెళ్ళిపోతుంది అనేస్తాడు. అలాగా ధ్యానం అనేది ఎప్పుడు నిలబడుతుంది? మీకు నేను అనేకసార్లు చెప్పుంటా, ఇప్పుడు మళ్ళీ చెప్తా. ధ్యానం అనేది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే, నిటారుగా కూర్చొని పద్మాసనములో దృష్టిని భ్రూమధ్యములో కదలనివ్వకుండా నిలుపుతూ హంసను స్మరించినప్పుడు తొందరగా శీఘ్రకాలంలో సిద్ధిస్తుంది. చేసి చూడండి. నిటారుగా కూర్చో, ఇట్లా రొమ్ము ముందుకు ఉండాలి. ఇట్లాగా కాదర భగవాన్ చూడండి ఒకసారి ఎట్లా కూర్చో ఉంటాడు. అట్లా నిటారుగా కూర్చొని దృష్టిని భ్రూమధ్యములో కరెక్ట్గా చలనం లేకుండా దృష్టిని అట్లా కదలనివ్వకుండా నిలుపుకొని అప్పుడు రేచక పూరకాలను కరెక్ట్గా అనుసరించినట్లయితే తక్కువ సాధనతోనే
దీర్ఘకాలికమైన సాధన అవసరం లేకుండా తక్కువ సాధనతోనే సిద్ధి వచ్చేస్తుంది. తక్కువ సాధనతోనే వచ్చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఒక మామిడికాయ చెట్లో ఊగులాడుతూ ఉంది, దాన్ని రాళ్ళగొట్టాలని రాళ్ళు ఎత్తుకున్నాము. గురుదప్పిన రాళ్ళు 100 రాళ్ళు వేస్తే కూడా అన్నీ పక్కనే పోతూ ఉంటాయి. కరెక్ట్గా పోయి తగిలిందంటే ఒకే రాయి చాలు వచ్చి కింద పడిపోతుంది అది కదా. ఒకే రాయి చాలు కరెక్ట్గా పోయి దానికి తగిలిందంటే తొటానికి వచ్చి కింద పడిపోతుంది అది. అట్లా గురి కలిగిన రాయి ఒకటే చాలు, గురి తప్పిన రాళ్ళు ఎన్ని వేస్తేనేమి అన్నీ పక్కనే పోతూ ఉంటాయి. అలాగ గురి నీకు చూపు కరెక్ట్గా ఉందా తేలిపోతుంది అది. చూపు చెదురుతా ఉందా వాలిపోతుంది, ఇది శరీరం వాలిపోతుంది. అందువల్ల చూపు కరెక్ట్ చేసుకోవాలి. ఈ చూపు ధ్యానములో ససీమంటే ససీం ఉండదు, అది కుదరనే కుదరదు. ఎందువల్ల కుదరదు అంటే బయట ఉన్నటువంటి వాళ్ళ మీద నీకు సమదృష్టి ఉంటేనే లోపల సమదృష్టి కుదురుతుంది. అది బయట ఈడంటే నాకు ఒళ్ళు మంట, ఈయన చూస్తే నాకు కాదురా, ఈడంటే నాకు నచ్చనే నచ్చదురా, ఈ గుణం ఉన్నటువంటి వానికి 1,000,000 జన్మలెత్తిన, 1,000,000 జన్మలు కాదు 1,000,000 బ్రహ్మకల్పాలు గడిచిన భేద బుద్ధి గలవానికి బ్రహ్మ విద్య అంచుకే రాలేడు. వంచనమది గలవారికి సంచిత కర్మములు విడని సందేహులకును పంచేంద్రియ లోలురకును ఖచ్చితముగా ఆత్మవిద్య అందదువేమ. ఇది నేను చెప్పే మాట కాదు, మహాత్ములే చెప్పారు ఈ మాట. వంచనమది గలవారికి సంచిత కర్మములు విడని సందేహులకును పంచేంద్రియ లోలురకును ఖచ్చితముగా ఆత్మవిద్య అందదువేమ. కాబట్టి వంచన లేనటువంటి దృష్టి, భేదరహితమైనటువంటి యొక్క దృష్టి, సర్వాత్మస్వరూపం అని గ్రహించదగినటువంటి యొక్క దృష్టితో విశ్వాన్ని చూడు. ఏమట్టని చెప్పి నేను అందరి భుజాల మీద చెయ్యి వేసుకొని ఫ్రెండ్లీగా ఉండమని కాదు నేను చెప్పింది. ఎవడు ఎట్టుంటాడో వాని స్వభావాలకు తగినట్టు వాడు ఉంటాడు, నీకు దాంతో పనిలే. నీ దృష్టి అందరిలో చైతన్యం ఒకటి ప్రకాశిస్తూ ఉందనేటువంటి జ్ఞాపకం కలిగి బతుకు చాలు. అందరిలో ఒకే సత్యం ప్రకాశిస్తూ ఉంది. నా స్వామి నాకు ఏం చెప్పాడో అది అంతటా ఉండి పరిపాలిస్తూ ఉన్నది. ఈ జగత్తునంతటినీ కూడా ఏలుకుంటూ ఉన్న సత్యం అదే. ఆ సత్యస్వరూపం మనకు ఎప్పుడూ హృదయంలో ప్రణమిల్లుతూ ఉండు. ఆ దృష్టి నీకు బయట కుదిరిందంటే లోపల ఈజీగా కుదిరిపోతుంది. ఇది వెలుపలను లోపలను వెలయు సుజ్ఞాన చలనంబు మాన్పితివి సులభంబులోన. వెలుపలను లోపలను వెలయు సుజ్ఞాన చలనంబు మాన్పితివి సులభంబులోన. వెలుపల లోపల ఒకటిగా ఉన్నావా అంటే చలనము సులభంగా లోపడిపోతుందని చెప్పేశాడు. చూసావా? బుద్ధి కుదరలేదు అని నువ్వు చింతపడద్దు. లోపల బయట కూడా ఒక్కటిగా ఉండేదే ప్రాక్టీస్ చెయ్యి, అదే నిజమైన సాధన. ఇహలోక పరలోక భోగాదులందు ఆసక్తిని వదలి. ఎందువల్ల? ఇహలోకాన్ని పరలోకాన్ని కూడా రెండిటి పట్ల ఆసక్తిని వదలమని ఎందుకు చెప్తాడంటే అవి రెండూ వదిలితే అనంతుడు నువ్వే. ఇహము అనేది ఒక పరిమితం, పరము అనేది ఒక పరిమితం. ఇహ పరాతీతమై వెలయుచున్నది ఆత్మ వివరమెంతని తెలిపేది. అగణితముగ సర్వ మావారించుగా తాను అంతఃక్రమ్ముకయున్నది. యుగ యుగంబులు మీరి ఆవల ఇట్టిదనుటకు వశముగాగను సుగుణకరముగ జూచు యోగుల సూక్ష్మాతీతమైన మోక్షమిది. ఇహ పారాతీతమై వెలయూచున్నది ఆత్మ వివరమెంతని తెలిపేది. అందువల్ల ఇహలోక సుఖాన్ని పరలోక సుఖాన్ని రెండింటినీ త్యజించమని ఎందుకు చెప్తున్నాడంటే ఈ రెండింటినీ త్యజిస్తే ఇహపరాతీతమైనటువంటి యొక్క సత్యము నీకు తెలియబడుతుందిరా నాయన. అంతటి పరమ కృపతో మనకింత సత్యాన్ని చెప్తారు ఏందబ్బా స్వామి ఇహలోక సుఖాలు వదిలేయమని చెప్పినాడు, ఆడు బానీలే
ఏ పొద్దైనా మరణం వచ్చిన పొద్దైనా వదిలిపోతాయి కదా ఇవి అని చెప్పి అనుకునేసి వదిలేసినాను అనుకో, పరలోక సుఖాన్ని కూడా వదిలేయమంటా ఉన్నాడు రా స్వామి. ఈయన నన్ను ఇంతకు ఏం చేయాలని ఉన్నాడు రా ఈ గురువు నన్ను. ఇహలోక సుఖం అంటే ఆడు పోతే ఆడు పోనీలే, ఇది ఏ పొద్దైనా మరణం వస్తుంది, ఆ మరణం వచ్చిన పొద్దు మనం వదిలినా వదలకపోయినా అది వదిలిపోతుంది అనుకున్నాము, సరే పోనీని వదిలేసినాము. పరలోక సుఖాన్ని కూడా వదిలేయమంటా ఉన్నాడంటే ఈ గురువు నన్ను ఏమి చేద్దామని ఉన్నాడు అని అనుకుంటాడు వీడు. ఏమి చేద్దామని ఉన్నాడా? సర్వసాక్షిని చెయ్యాలని ఉండాడు, సర్వజ్ఞుణ్ణి చెయ్యాలని ఉండాడు, నీకంటే ఇతరం ఇంకొకటి లేదురా అని తెలియజేయాలని ఉండాడు ఆయన. ఇంక దానికి మన దగ్గర సమాధానం ఉందా? ఒప్పుకోవాల్సిందే. అంతటి మహోన్నతమైనటువంటి యొక్క దైవస్థానంలో నిన్ను పెడుతున్నాడే, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపము యొక్క పరబ్రహ్మం పక్కన ఆయన పీఠం మీద నిన్ను కూడా కూర్చొని పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడే, అంతకంటే ఇంక నీకు కావాల్సింది ఏముంది? సర్వలోక రక్షకుడైనటువంటి యొక్క భగవంతుని పీఠం మీద నిన్ను కూడా పక్కన కూర్చొని పెడుతున్నాడే ఆయన. జీవన్ముక్తి, జీవుడు బంధము నుంచి విడుబడిపోయినవాడు. బంధములో ఉన్నంత వరకు జీవుడు అనే పేరు గలవాడై ఉంటాడు. బంధము నుంచి విడుబడిన తరువాత జీవన్ముక్తుడు, జీవత్వము లేదు ఇంకా, అతడు సాక్షాత్తు పరమాత్మ. అతన్ని జీవుడు అనకూడదు. జీవుడు ఎంతవరకు ఎంతవరకు బంధం ఉంటుందో, ఎంతవరకు బంధములో తగులుకొని ఉంటాడో అంతవరకు జీవుడు. బంధము నుంచి విడుబడిపోయినాడు అంటే అతడు దేవుడు. అందువల్ల బంధ విముక్తులైనటువంటి మహాత్ములను జీవుడుగా భావించరాదు. అందుకే గురుడు నరుడని ఎల్చు దుర్జన నరులకిది గనరానిది పరమ గురువరు కరుణ వడసిన భాగ్యవంతుల పాలది. అది మనగడనగదు చినగ జనగదు ఘన నిరంతర నిజమది. అది కదలలొదలదు మెదలదంతట పదిలమైతానున్నది. ఎరుకతను జగమాది వింతలు ఎరుకే చూచుచున్నది. ఎరుకే సర్వము ఏమి లేదని ఎరిగితే సరిపోయినది. ఎరుకే సర్వము ఏమి లేదని ఎరిగితే సరిపోయినది. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడు. ఎరుకతను జగమాది వింతలు ఎరుకే చూచుచున్నది. ఎరుకే సర్వము ఏమి లేదని ఎరిగితే సరిపోయినది. అది కాబట్టి భాబగురు సత్కరుణ బడసిన త్యాగులకు సులభం విధి. భోగులై కలిమాయలోబడి ఇది చుండిన కాదది. భోగులై కలిమాయలోబడి ఇది చుండిన కాదది. ఎందు చూచిన సందులేకను వెలుగుచున్నది బ్రహ్మము. కందురది ఘన బుధులు నిరతము కరతల మలగముగను. దానికి జీవన్ముక్తి అని పేరు, దానికి యోగమని పేర్కొనబడినది. యోగము అనగా భగవంతునితో జీవుణ్ణి ఐక్యము చేయదగినటువంటి శక్తి, కెపాసిటీ కలిగిన దానికి యోగం అని పేరు. జీవుణ్ణి బ్రహ్మముగా మార్చదగినటువంటిది యోగం. జీవుడిట్లు బ్రహ్మంబగునని అడిగితి విపుడు తెలియము నీవు. అగ్నియందు కాష్టమరంగూర్చిన దారులేక వెలుగు దహనుమాట్కి బ్రహ్మమందు యా జీవభావంబు గూర్చిన బ్రహ్మమగును జీవ పదములేక. సుజ్ఞాన శాస్త్రములు చెప్పిన మాట. కట్టెలను అగ్గిలో చేర్చామనుకో, అది మీకు బాగా తెలిసింది, ఎప్పుడు చూస్తూ ఉంటారు. కట్టెలను అగ్గిలో వేసామనుకో కట్టెలు ఉండవు, ఇంకా నిప్పులుగా మారిపోతాయి. అలాగే జీవుడిని బ్రహ్మముతో చేర్చినామనుకో జీవుడు ఉండడు, ఇంకా జీవుడు బ్రహ్మం అవుతాడు. దానికి ఉదాహరణ చెప్తాడు.
ఇక్కడ బ్రహ్మమందు జీవ భావంబు గూర్చిన భావము ఇది ఏ భావము? గురువు చెప్పినటువంటి ఆ అక్షరద్వయాన్ని భావముతో కూర్చినట్లయితే జీవుడు దేవుడు అవుతాడు. అదే యోగం అన్నాడు. అదే యోగం. ఎంత సింపుల్గా చెప్పాడు చూడు. ప్రమాదకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపాల నుండి సులువుగా దాటుకోదగినటువంటి మార్గాన్ని చెప్తే దాన్ని చేయలేక ఏడుస్తున్నామంటే మనము మన ప్రజ్ఞ ఏమి ప్రజ్ఞ, మన తెలివి ఏమి తెలివి, మనకు అసలు వైరాగ్యం ఉందా, మనకు విచార జ్ఞానం ఉందా, నిజంగా మనకు ధైర్యం ఉందా? బెదుర్నా కొడుకులు అని చెప్పాలి. మనం అలా ఉందంటారా ధైర్యము? ధైర్యం ఉంటే ఏది దానికి ఎదురుగా లేచి నిలబడుకుంటున్నామా, కూర్చుంటున్నామా? అనేక బోధలు విని 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 కలత పొంది ఉన్న నీ బుద్ధి ఇప్పుడు మనం ఎప్పటి నుంచో వినకూడనివి ఎన్నో వినేసి 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 బుద్ధి చెడిపోయిందన్నాడు. అట్లాంటి దాన్ని సరిచేయాలి ఇప్పుడు. అట్లాంటి దాన్ని ఇప్పుడు సరిచేయాలా? అది దాన్ని సరిచేయగలిగింది ఏది అంటే రామకృష్ణ పరమహంస గారు అందుకే యోగ సాధనాపరుడైనటువంటి గురువు కావాలి. దీనికి మాటలు నేర్చిన గురువులు పనికిరారు. దీనికి యోగ సాధనాపరుడైనటువంటి గురువు కావాలి. రామకృష్ణ పరమహంస గారు వారి దగ్గరికి శిష్యుడు ఒకడు వెళ్ళి, స్వామి, ఈ ప్రపంచంలో వినరాని మాటలన్నీ విని 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 నా బుద్ధి చెడిపోయింది స్వామి. నేను ఇంకా మీ వంటి మహాత్ముల యొక్క బోధను విని మనస్సును నిశ్చలంగా నిలుపుకోవాలి అని అనుకుంటే అవి నన్ను మాటి మాటికి గుర్తొచ్చి నా మనస్సును కకలావికలము చేస్తున్నాయి. నా మనస్సు ఇంతే, ఇంకా దీన్ని నేను సరిచేయలేను. ఏమి ఎప్పటెప్పటి విషయాలు గుర్తొచ్చేస్తున్నాయి ధ్యానంలో కూర్చుంటే. మన విషయాలు కాదు, ఊరోళ్ళ విషయాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ధ్యానం చేయాలంటే. ఇంతకు ఈ మనస్సులో ఈ మ్యాటర్ అంతా తొలుగుతుందా స్వామి అని అడుగుతాడు. తొలుగుతుందా? మీరు చెప్పినటువంటి బోధ దీనికి ఎక్కుతుందా? ఆ మ్యాటర్ అంతా మనసులో తొలుగుతుందా? మీరు చెప్పిన బోధ మనసుకి ఎక్కుతుందా స్వామి అని అడుగుతాడు. అడిగితే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పాడు. నాయనా, ఆ కాలంలో ఇప్పుడంటే సున్నము కంపెనీలు వచ్చేసాయి, ఫ్యాక్టరీల ద్వారా బస్తాలు బస్తాలు పంపిస్తుంటారు. ఆ రోజుల్లో సున్నపు రాళ్ళు అనేవి ఉండేవి. రాళ్ళు, ఆ రాళ్ళు భూమిలో ఉంటాయి. అవి తీసుకొచ్చి చింత చెట్టుకు పేళ్ళు ఉంటాయి, చింతపేళ్ళు, ఆ పేళ్ళల్లో వేసి ఆ రాళ్ళను కాల్చుతారు. కాల్చితే అవి బియ్యాన్ని వేయించితే ఎట్లా బొరుగులు అవుతాయో ఆ విధంగా సున్నపురాళ్ళన్నీ బొరుగులు మాదిరిగా పేలుతాయి. అప్పుడు వాటిని నలిపేస్తే సున్నం మాదిరి తయారవుతాయి, పౌడర్ లాగా తయారవుతుంది రాళ్ళు. ఆ సున్నపురాళ్ళను కొన్ని తీసుకురమ్మని చెప్పాడు అయ్యగారు. సున్నపురాళ్ళను కొన్ని తీసుకురమ్మని చెప్పాడు. నూనెలో ఒక పేపర్ను తడిపేసి ఆ పేపర్ని తీసుకురమ్మని చెప్పాడు. నూనెలో తడిసిపోయినటువంటి పేపర్ మీద, నాయనా నువ్వు ఏదో ఒక పద్యము ఒక శ్లోకము నీకు నచ్చింది ఏదో ఆ పేపర్ మీద రాయిరా నాయన అని చెప్పాడు. ఆ నూనెలో తడిసిపోయినటువంటి పేపర్ మీద రాస్తే అక్షరం పడలా దాని మీద. అప్పుడు స్వామి ఏం చేశాడంటే ఆ సున్నపురాళ్ళను తెచ్చి బాగా నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్ళల్లో ఈ నూనెతో తడిసిపోయిన పేపర్ని ఆ నీళ్ళ మీద వేయమని చెప్పాడు. ఆ నీళ్ళల్లో వేసేసాడు. 4-5 గంటల సేపు ఆ నీళ్ళల్లోనే పెట్టి ఆ తర్వాత మెల్లిగా ఆ పేపర్ ఎత్తుకొని ఆరబెట్టేయమని చెప్పాడు. 4-5 గంటలు పేపరు సున్నపు నీళ్ళల్లో ఉండడం వల్ల ఆ పేపర్లో ఉండే నూనెనంతా తినేసిందండి. ఆ సున్నం పేపర్లో ఉండే నూనెంతా తినేసింది క్లియర్గా. అప్పుడు పేపర్ మెల్లిగా ఎత్తుకొని చినిగిపోకుండా దాన్ని బాగా ఆరబెట్టుకొని అప్పుడు మ్యాటర్ రాస్తే అప్పుడు మ్యాటర్ దాని మీద పడిందట. అలాగే
నూనె చేత తడుపబడినటువంటి పేపర్ ఎలాంటిదో, ఇతరుల మాటల చేత ఆవహింపబడిన మనస్సు అలాంటిది. సున్నపు నీళ్లలో నానబెడితే ఆ పేపరు మళ్ళీ వ్రాసుకోవడానికి ఎట్ట ఉపయోగపడుతుందో, అలాగే గురువు ఇచ్చినటువంటి ఉపదేశంలో ఈ మనస్సును నానబెడితే, గురూపదేశంలో ఈ మనస్సును గిన నానబెట్టేశావంటే నువ్వు అప్పుడు ఈ మనస్సులో బాగా ఇమురుకొని ఉన్నటువంటి యొక్క ఈ దోషాలన్నీ వెళ్ళిపోతాయి, తినేస్తుంది, అది పరిశుద్ధమవుతుంది మనస్సు. అప్పుడు నీకు బోధపడుతుంది గురుబోధ. ఈ ప్రయత్నం చేయాలి కదా మనం. ధ్యానం అంటే ఏమి, యోగం అంటేనేమి, ఆ రెండిటికి భేదం ఏమిటి అంటే, గురువు చెప్పినటువంటి ఆ బీజాక్షరాలను జ్ఞాపకం పెట్టుకొని చేసేది ధ్యానం. జ్ఞాపకం పెట్టుకొని హంసతో చేర్చి చేసేది ధ్యానం. ఆ ధ్యాన బలముతో దృష్టి చలించకుండా కుదిరిపోయిందనుకో, ఆ కుదిరిన వెంటనే ఆ దృష్టి కరెక్ట్ అయిందంటే వెంటనే తళతళమనేటువంటి ఒక దివ్యమైనటువంటి తేజస్సు నీకు అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అది ఎప్పుడైతే ఆడ ప్రత్యక్షం అవుతుందో అప్పుడు మూలాధారం నుంచి కుండలిని శక్తి ఒక బల్లి నీ ఒళ్ళు మీద పరిగెత్తినట్లు అది నడుము దగ్గర నుంచి ఈ వెన్నెముక ద్వారా నీకు ఇట్లా 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 బల్లి నీ ఒళ్ళు మీద అట్ట గోళ్ళతో బరుకుతూ పైకి పోయినట్లు మూలాధారంలో వెన్నెముక ఇంటి పరిగెత్తినట్టు తెలుస్తుంది నీకు. అది నడుము దగ్గర నుంచి వీపు దగ్గర వరకు పోయేది తెలుస్తుంది. శిరస్సు జాయింట్ ఉంటుంది చూడు, ఇట్లా తిరిగే జాయింట్, ఆ జాయింట్ దాకా తెలుస్తుంది దాని నడక. ఆ జాయింట్ దాటింది అంటే మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, బాహ్యస్మృతి కోల్పోతాడు. బాహ్యస్మృతి కోల్పోయి అంతర్దృష్టి కుదిరిపోతుంది. దాన్ని యోగము అంటారు. అంతవరకు గుర్తు పెట్టుకొని చేసేది ధ్యానము. కుండలిని జాగృతి అయిన తరువాత అనుభవించే అనుభూతిని యోగము అంటారు నాయన. అర్థమైందా? ఇది కుండలి రేచించి కోటికి పడిగిత్తి చండ భాస్కర వష్ణి శశి మధ్య వెలుగుచు ధనవంతులైన రేకొమ్మ దారి కనుగోని బుధులంతా ధన్యులైరమ్మ. దారి కనుగోని బుధులంతా ధన్యులైరమ్మ. ధనవంతులైరాత్మ తరచి సద్గురు పాదం. ధనవంతులైరాత్మ తరచి సద్గురు పాదం. వనజములను నమ్మి వదలగా పరిపూర్ణులు ధనవంతులైన రేకొమ్మ. దారి కనుగోని బుధులంతా ధన్యులైరమ్మ. ధనవంతులైన రేకొమ్మ. దోవ కనుక్కున్నారు వాళ్ళు. ఏది దోవ? గురువు చూపించింది దోవ. ఈ దోవ ఇక్కడ దీన్ని ధ్యానము అంటాడు. గమ్యము అది యోగము. చూడు, దీనికి ధ్యానమునకు యోగమునకు ఉన్నటువంటి తేడా అదే. కాబట్టి యోగం అంటే విడదీయరాని సంబంధం కలిగింది. దారము తెగిపోయినప్పుడు ఆ పోగులన్నీ ఎరబోసుకొని ఉంటాయి. ఆ ఎరబోసుకొని ఉండేటువంటి దారాన్ని సూదికి ఎక్కించాలి అని అనుకుంటే సూదిలోకి ప్రవేశించవు. దానికి కాస్త చెమ్మ తగిలించి వాటిని బాగా పేడేస్తే అప్పుడు అది సూదిలోకి ప్రవేశిస్తుంది. నీ మనస్సు కూడా కకావికలమై ఉంది. ఈ వికల్పముతో ఉన్నటువంటి నీ మనస్సు ఆ దృష్టి అనేటువంటి దానిలోకి నీ మనస్సు అనగదు అంటాడు.
అందుకే నేను అనేక సార్లు అసలు అమనస్కాన్ని గురించి ఎన్నిసార్లు చెప్పాము అంటే అది కొల్లలు. మా గురుదేవులు వారు నాకు ఒక్కసారి దాని గురించి సూచించింది. అది ఎట్లా సూచించాడు అంటే, సుమారు ఒక 10 మందికి అమనస్క యోగాన్ని చెప్తూ ఉన్నాడు. నాయన వెంకటరమణ ఎక్కడరా అని అడిగాడు. లేడు నాయన, పీలేరుకి పంపించినాము, రాత్రికి పూజ కదా, సరుకుల కోసమని పీలేరుకి పంపించినాము నాయన, వెంకటరమణ లేడు అని చెప్పారు ఆడు ఉండేవాళ్ళు. సరే, వానికి అమనస్కం చెప్పాల్సిన అవసరం లేదు నాయన, వానికి తెలుసు అన్నాడట స్వామి గారు. మళ్ళీ నేను రిటర్న్ తిరుక్కొని వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారు నాతో వీళ్ళు, ఈరోజు మాకు అందరికీ అమనస్కం చెప్పాడు, మాకేం అర్థం కాలేదు నాయన, స్వామి గారు చెప్పాడు, మాకేం అర్థం కాలేదు, చాలా బాగా చెప్పాడు అని చెప్పారు. సరే, స్వామి గారు వానికి చెప్పాల్సిన అవసరం లేదు నాయన, వానికి తెలుసు అని ఎప్పుడు అన్నాడో అప్పుడే నా మనసులో ఒక్క మెరుపు మెరిసిందండి. అప్పుడు ఎక్కడున్నా నేను, పీలేరు బజార్లో హోల్సేల్ అంగిల్ కాడ కూర్చొని ఉన్నా నేను. అక్కడ టేబుల్ ఒకటి ఉంటే టేబుల్ మీద కూర్చోన్నా. అంటే వాళ్ళ సంకల్పం, వాళ్ళ దృష్టి ఎవరి మీద పడుతుందో వాళ్లకు అది పోయి చేరిపోతుంది. అది మాధవదాసు గారి గురువు గారు వీర రాఘవదాసు గారు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు, అయ్యో 12 సంవత్సరాల కాలము నాకు సేవ చేసినటువంటి బిడ్డ సమయానికి దగ్గర లేకపోయి కదరా, వానికి నేను ఈ సత్యాన్ని తెలియజేయకపోతేనే అని కాసేపు చింతన చేసి, అయినా బ్రహ్మేంద్రాది దేవతలకైనా దుర్లభమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమును నా శిష్యుడు పొందుగాక అని ఆశీర్వదించి శరీరాన్ని వదిలిపెట్టాడు మహాత్ముడు. బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా దుర్లభమైనటువంటి యొక్క ఆ బ్రహ్మస్వరూపమును నా శిష్యుడు పొందుగాక అని మనసులో సంకల్పించుకొని మంత్రాన్ని పక్కన రాసి పెట్టాడు. అది వాళ్ళ సంకల్పం. వాళ్ళు ఏమి సంకల్పించుకుంటారో అది జరిగి తీరుతుంది, దానికి ఎవరు అడ్డపడలేరు. దొమ్మరిది తీసుకుపోయిందే ఆ మంత్రాన్ని అంటే ఏమి, మనస్సు దొంగిలిస్తూ ఉంది. ప్రతిసారి నీవు మర్చిపోతున్నావు అంటే ఆ గురువు నీకు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనసు దొంగిలిస్తూ ఉందిరా. గురువు నీకు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని మనసు దొంగిలిస్తూ ఉంది. అందువల్ల దానికి సేవ చెయ్యాలి అంటే ఆ మనస్సు దగ్గర ఇంద్రియాదులనే గాడిదలు ఉన్నాయి, ఆ గాడిదలను మేపాలి అన్నాడు. ఆ ఇంద్రియాదులు అనేటువంటి యొక్క గాడిదలను ఎలా మేపాలి అంటే, దాన్ని ఫలాపేక్షారహితుడు అయ్యి ఇంద్రియాదుల యొక్క స్వభావాలను అనుభవించాలి దాని అర్థం. ఇంతకుముందు చెప్పిందంతా అదే. ఇంతకుముందు శ్లోకాలలో నువ్వు ఏ కార్యము చేస్తూ ఉన్నా ఫలకాంక్ష లేకుండా చెయ్యాలని మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎదురైనటువంటి కార్యాలను ఎవడు చేసుకుంటా పోతాడో అటువంటి వాడు దొమ్మరసాని దగ్గర గాడిదలను మేపి కూడా రాజుల చేత సేవింపబడ్డాడు. ఆయన రాజులకు రాజు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన పాదములు గడిగాడు. జగన్మాత రుక్మిణీదేవి ఆయన అభ్యంగన స్నానం చేపించింది. సప్త ఋషులందరూ వచ్చారు, సప్త ఋషుల భార్యలందరూ వచ్చారు, ఆయనకు సేవ చేశారు. ఇది ఏంటిది? ఆ స్థితి ఆయనకి ఎలా వచ్చింది? అది యోగము. అంచేత నువ్వు ఎట్లుండాలి అంటే, యోగి గాని మరి భోగి గాని కడు రోగి గాని ఎటులుండినను భావమందు బ్రహ్మమును రమించెడు వాడానందమునందునురా. భావమందు బ్రహ్మమును రమించెడు వాడానందమునందునురా.
భావమందు బ్రహ్మమును రమిల్చెడు వాడానందమునందునురా. హరి 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 శ్రీ గోవిందాయని స్మరణము జేయర మూఢమతే. అరయగయమునకు అడ్డమిని వ్యాకరణము దెల్పరమందమతే. ప్రాణవాయువున్నంత వరకు నిన్ను బంధువులరయుచునుందురురా. ప్రాణము పోయిన వెనుక భార్యయే పట్టి చూడ భయముందునురా. ఎవడు నీవు నీ సతిసుతులెవ్వరు ఎక్కడి సంబంధం విదిరా. భూమిపై నెయ్యడ నుండి వచ్చితివో పూర్ణముగా యోచింపుమురా. ఇలా ఆదిశంకరాచార్యాది మహాత్ములందరూ ఇలా కొనియాడుకుంటూ పోయారు నాయన సత్యాన్ని. ఎంత వింటావో ఆ విన్నదాన్ని డబుల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్గా ఆచరణలో పెట్టాలి అన్నాడు. ఎంత విన్నావు కదా, ఇప్పుడు దాన్ని అమాంతము ఆచరణలో పెట్టు. వినిన దానికంటే ఎక్కువగా ఆచరణలో పెట్టు. వినిందాన్ని విన్నకాడికే పెట్టుకోవద్దు, వినిందాన్ని ఆచరణలో పెట్టు, అంతకు మెక్కువగా ఆచరణలో పెట్టు అంటాడు. బా అందుకు మహాత్ములు ఆహారం మితంగా తీసుకో, నీళ్లు ఎక్కువగా తీసుకో, ఆహారం మితంగా తీసుకో, నీళ్లు ఎక్కువగా తీసుకో అంటే దాని అర్థం ఏంది అని అంటే, ఎంత వింటావో అంతకంటే ఎక్కువ ఆచరణలో పెట్టుకో. ఎంత ఆహారం తీసుకుంటావో అంతకంటే అధికంగా నీళ్లు తీసుకో. అప్పుడు అది బాడీని పూర్తిగా క్లియర్ చేసుకునేస్తుంది. ఎక్కడ వేస్ట్ను బతకనేదుగా ఆ నీటి శాతం శరీరంలోకి ప్రవేశించిందంటే. కాబట్టి నీరు కేవలం దప్పికను తీర్చేది మాత్రమే కాదు, దానివల్ల అనంతమైన ఉపయోగములు ఉన్నాయి. అలాగే వినడం మాత్రమే కాదు, విన్నదాన్ని ఎక్కువగా ఆచరణలో పెట్టు, అది నీకు విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకు వినడం ఉంది కానీ ఆచరణ విన్నదానికంటే తక్కువ ఆచరణ ఉండేదానివల్ల అది మనకు అనుభవం లేక రావడం లేదు. విన్నదానికంటే ఎక్కువ ఆచరణలో పెట్టితే అది అనుభవానికి వచ్చేస్తుంది. అర్జున ఎంత సింపుల్గా చెప్పాడు చూడు. బుద్ధి ఎంత వికల్పంగా ఉన్నా ధ్యేయం దేన్ని పొందాలనుకుంటాడో దాని మీదనే పగబట్టిన పాము మాదిరి ఉండాలంటాడు. దేన్ని పొందాలనుకుంటాడో దాని మీద దృష్టి కలిగి ఉండాలి. అప్పుడు వాని చాంచల్యం లోపడిపోతుంది. అట్లాగే అందువల్ల ఎక్కువగా ఆచరించాలి అంటాడు. దృశ్య విషయముల నుండి భోగముల నుండి మనస్సును మరలించాలి అంటాడు. అంతర్ముఖమునర్చాలి అని ఎందుకు చెప్తాడంటే, బాహ్యములో ఉన్నవి నీకు తృప్తిని ఇచ్చినట్లుంటాయి కానీ దాని వెనకాలనే అసంతృప్తికి కారణాలు అయిపోతాయి అవన్నీ. కానీ అంతరములో ఉన్నదే అది నిత్య సుఖాన్ని, ఆ సుఖాన్ని అట్లే పెంపు చేసుకునేస్తుంది కానీ అది దుఃఖంగా పరిణమించదు. బయట ఉన్నవన్నీ సుఖం అనిపిస్తాయి కానీ దుఃఖంగా మారిపోతాయి. లోపల ఉన్నది కఠినం అనిపిస్తుంది కానీ శాశ్వత సుఖాన్ని ఇచ్చేస్తుంది. అందువల్ల నిజమైన సుఖం లోపలుంది, బయట లేదు. మోక్షస్థితి ఎప్పుడు పొందగలుగుతాడు అంటే, ఎప్పుడు నువ్వు సాధన ప్రారంభిస్తావో అప్పుడే మోక్షము నీకు చేరువైపోతుంది. దీన్ని మనం అప్పుడే చెప్పుకున్నాం ఈ మాట. ఏకాగ్రతను ఎప్పుడు పొందుతావో, నిశ్చలత్వం ఎప్పుడు కుదురుతుందో మోక్షం అప్పుడే వచ్చేస్తుంది. అది మోక్షము ఎప్పుడు వస్తుందంటే దానికి కాలపరిమితి లేదు. ఇన్ని సంవత్సరాలకు 12 ఏళ్ళకు వస్తుంది, 20 ఏళ్ళకు వస్తుంది, 6 నెలలకు వస్తుంది, సంవత్సరానికి వస్తుంది అని కాలపరిమితి లేదు. నువ్వు ఎంత తీవ్రతరమైన సాధన చేసి చిత్తశుద్ధిని ఎంత తొందరగా సాధిస్తావో అంత శీఘ్రకాలంలో నీకు మోక్షం వచ్చేస్తుంది. ఎంత తీవ్రమైన నీ బుద్ధి ఎంత చపల చిత్తంగా ఉన్నీగాక,
ఏమి ఒక 2 నెలలు 3 నెలలు పట్టు వదలకుండా కూర్చుంటారా, నీకు అది మళ్ళా ఎట్లా ఉంటుందంటే, ఒరే ఈ ఈ ఎట్ట చూసినా దీన్ని నిలబెట్టలేము, ఏం చేయాలరా దీంతో అని అనుకుంటున్నటువంటి మనస్సు ఎట్లా చూసినా కనపడదు. ఏంది ఇది, ఇంత ప్రశాంతత, ఇంత ప్రసన్నత, ఇంత ఆనందము, ఈ వికల్పం ఏడబాయిరా, ఈ మనస్సు ఏడబాయిరా. ఎటు జోచినాను లేని దగురా, తారాడితే కనపడదంట చలనం, ఆ చలనము, ఆ చపల చిత్తము వెతికితే కనపడదంట. ఇది ఎటు జోచినాను లేని దగురా, గురు కృప ఇహ పర త్యాగ కలుషమున అరగడియలు ఖండించున విద్యను, గురు కరుణామృత శరణాబ్జములకు శిరసావందనమిడు భక్తులకు, గురు సేవ పరమానందమగురా. ఎరిగి ముదమొంది ఎరుక ఎటు జోచినాను లేని దగురా. మన చుట్టకారమే ఉండే సమాధానాలన్నీ, అందుకునే చేత వస్తే కదా. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.